మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల రెవెన్యూ పరిధి కోరెములలోని ఏకశిలా లేఅవుట్ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. దాడికి సూత్రధారి వెంకటేష్ యాదవ్ పై హత్యాయత్నం జరిగింది. దీంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. వెంకటేష్ తో పాటు అజీం, వంశీ, తారాబాయ్ అరెస్ట్ చేయగా నలుగురుపై బిఎన్ఎస్ చట్టం కింద 329(4), 324(4), 109(R)/W35 కేసులు నమోదు చేశారు. పాపం అక్కడ తీసుకోండి ఊరాలు ఏం కదా. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల రెవెన్యూ పరిధి కోరెములలోని ఏకశిలా లేఅవుట్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి సూత్రధారి వెంకటేష్ యాదవ్ పై హత్యాయత్నం జరిగింది. దీంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. వెంకటేష్ తో పాటు అజీం, వంశీ, తారాబాయ్ అరెస్ట్ చేయగా నలుగురిని బిఎన్ఎస్ చట్టం కింద 329(4), 324(4), 109(R)/W35 కేసులు నమోదు చేశారు. ఇక మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల రెవెన్యూ పరిధి కోరెములలోని ఏకశిలా లేఅవుట్ కేసులో అయితే పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నారపల్లి ఏకశిలా లేఅవుట్ లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దాడికి సూత్రధారైన వెంకటేష్ యాదవ్ తో పాటు ఇంకా ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. వీరిపైన బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసులు కూడా నమోదు చేస్తారు. 329(4), 324(4), 109(3)/335 కింద కూడా కేసులు నమోదు చేశారు. అయితే వీరంతా కూడా ఈ యొక్క సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బంది పైన దాడికి చేయడము, అంతేకాకుండా ఒక పథకం ప్రకారం దాడి చేసినట్టుగా దీనికి సంబంధించి పూర్తిగా రెవెన్యూ సిబ్బంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే సర్వే చేయడానికి వచ్చిన నేపథ్యంలో వారి పైన దాడి కూడా పాల్పడ్డారు. అంతేకాకుండా ఏకశిలా లేఅవుట్ సంబంధించిన ఫ్లాట్ యజమానుల పైన కూడా అనుచితంగా ప్రవర్తించడంతో వీరిపైన కేసు కూడా నమోదైంది. అయితే వెంకటేష్ యాదవ్ తో పాటు మరొక ముగ్గురు అంటే అజీం, వంశీ, తారాబాయ్ యొక్క ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసి కేసుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ యొక్క ఏకశిలకు సంబంధించిన లేఅవుట్ లో చాలా రోజుల నుంచి కూడా గొడవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్న నేపథ్యంలో వెంకటేష్ యాదవ్ ను అరెస్ట్ చేసి దాని తర్వాత ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారికి సంబంధించి కూడా పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. అలాగే పవన్, ఈ అరెస్ట్ అయిన నలుగురు దగ్గర నుంచి పోలీసులు ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు? అయితే మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి మాత్రం ప్రధానంగా ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన దాని తర్వాత వీరిని విచారిస్తున్నారు. అసలు వీరి వద్ద ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధానంగా ఇంకా వీరు ఎలాంటి క్రియేట్ చేశారో, అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి మొత్తానికి ఓవరాల్ గా దర్యాప్తు జరుపుతున్నామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ కావచ్చు, అంతేకాకుండా ఇంకా ఇంత పెద్ద మొత్తంలో వీరంతా కూడా ఒక్కసారిగా వచ్చి ఒక దాడికి పాల్పడ్డ ఘటన పైన కూడా అందరినీ ఆరా తీస్తున్నామని చెప్పి ప్రధానంగా ఇక మరోవైపు పోలీసులు చెప్తున్నారు. అలాగే పవన్, ఈ వెంకటేష్ వెనుక ఇంకెవరైనా పెద్దవారిది హస్తం ఉందా? పోలీసులు ఏమంటున్నారు? అయితే వెంకటేష్ కి సంబంధించి మాత్రము ప్రధానంగా పోలీసులు ఒక కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే వెంకటేష్ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఎవరెవరు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా వెంకటేష్ చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి ఈ యొక్క ఏకశిలా లేఅవుట్ కి సంబంధించి పూర్తిగా ఇక్కడ కబ్జా చేయడానికి కూడా ప్రయత్నించినట్టుగా దీనికి సంబంధించి మనకు తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఇటు ఈటల రాజేందర్ కూడా ఏకశిలా ఫ్లాట్స్ ఓనర్ కు పూర్తిగా దీనికి సంబంధించి మద్దతు కూడా పలికారు. అయితే మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల రెవెన్యూ పరిధిలోని యొక్క కొర్రెముల ఏకశిలా వెంచర్ లో యొక్క తీవ్ర ఉద్రిక్త నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి సర్వే నంబర్ 739 నుండి 749 వరకు ఉన్న సుమారు 10
ఆ సర్వే నంబర్ల ఆ యొక్క లేఅవుట్ కు సంబంధించి కూడా పూర్తిగా వ్యవసాయ భూమి అని చెప్పి తాను కొనుగోలు చేశానని చెప్పి కూడా వెంకటేష్ యొక్క దౌర్జన్యానికి పాల్పడటంతోనే పూర్తిగా ఒక్కసారిగా దీనికి సంబంధించి ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. మొత్తానికి వెంకటేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో పాటు కొంతమంది అధికారులు అండదండలతో ఉన్న విషయం కూడా దీనికి సంబంధించి స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. మొత్తానికి దశాబ్దాలుగా నా యొక్క పూర్తిగా ఈ యొక్క వివాదం కొనసాగుతుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి అమాయక ఫ్లాట్ ఓనర్కు న్యాయం చేయాలని చెప్పి కూడా బాధితులు కూడా చాలా రోజుల నుంచి కూడా వీరికి యొక్క అధికారులను కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ ఈ కేసుకు సంబంధించి వెంకటేష్ యాదవ్ అరెస్ట్ తర్వాత దీనికి సంబంధించి మరికొంతమంది అరెస్ట్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. చచ్చిపోతాయి ఇక్కడ. ఏం కాదు అమ్మా అమ్మా లే ఏం కాదు లే